అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక వీడియో మాట్లాడడానికి ఒక ఉద్దేశం కాదు, రెండు ఉద్దేశాలు ఉన్నాయి. నెంబర్ 1, గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్కు, అలాగే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పోలికలు ఉన్నాయి, అంటే సిమిలర్స్ ఉన్నాయి ఇద్దరికి. ఎట్లా అంటే, గతంలో ఇదే అంజుమన్ కమిటీ స్థలాలు వైసీపీ ప్రభుత్వంలో లీజుకు వగైరా ఏదే పద్ధతిలో ప్రయత్నాలు జరిగితే రోడ్ల మీదకి వచ్చి బలోపేతంగా మహమ్మద్ నజీర్ పోరాటాలు చేసి, మన అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన దానికి చేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అంజుమన్ ప్రెసిడెంటే, కానీ ఇప్పుడు నిద్రపోతున్నాడు. అంటే నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాడు. మన పైకేమో మాయకపోతూ గంభీరంగా ముస్లిం రాష్ట్రాల కోసమని నిన్న అంజుమన్ కమిటీలో పోయి ఏదో ఆయన ఏదో చెప్పినాడు. ఒక అనుమానం ఏంటంటే, వక్ఫ్ బోర్డులో వన్ ఆఫ్ ద నెంబర్ 8 స్థానిక ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, మైనార్టీ సలహాదారుడు ప్రభుత్వంలో ఇన్ని శాఖలున్న పదవులు అనుభవిస్తున్న మహమ్మద్ నజీర్కు గుంటూరు అంజుమన్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఆ స్థలాలు లీజుకు అడుగుతున్నారు ఐటీకి ప్రభుత్వము, అక్కడ ఐటీ పార్క్ కట్టాలని అన్నప్పుడు అతనికి తెలియదా? అతనికి తెలియకుండానే పేపర్ ప్రకటన వచ్చిందా? అతను తెలియకుండానే అధికారులు ల్యాండ్ మీద సర్వే చేశారా? అతను తెలియకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? ఇప్పుడు వచ్చి ఏరేమడబడుతున్నాడు. అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని గతంలో ఎన్నికల ప్రచారంలో చాలా బలంగా ఆయనకు ఇష్టం వచ్చినట్టు చెప్పాడు, ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు, ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. జిల్లా కేంద్రం ఇక్కడి నుంచి పోదు అని సాక్షాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ మాటకు బలంగా చేకూరుస్తూ ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం తరలిపోతే తొడగొట్టి చెప్తున్నా, మీసాలు తిప్పి చెప్తున్నా, ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు అని చెప్పేసి ఆయన ఒకటి చేశారు. ఇప్పుడు చూస్తే ముసలి కన్నీరు కారుస్తూ జిల్లా కేంద్రం చివరిగా మదనపల్లిలో కలుపుతున్నాం రాయచోటిని అని తెలియంగానే ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఒక విషయం, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ జిల్లా కేంద్రం తరలిపోతుంది అని ముందే తెలుసు. ఎందుకంటే దాని సంకేతాలుగానే ఇనాని హాస్పిటల్ పక్క జిల్లాకు తరలించడం జరిగింది. ఒక క్యాబినెట్లో మంత్రి హోదాలో ఉండి క్యాబినెట్ మీటింగ్లో పలాని జీవోలు పలాని పెడుతున్నారు అనేది విషయం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తెలీదా? ఎందుకు ప్రజలకు చెప్పలేదు? ఎందుకు స్థానిక ప్రజలకు తెలియపరచలేదు? తెలియపరిచింటే ప్రజలు స్వచ్ఛందంగా తమ జిల్లా కేంద్రాన్ని కాపాడుకునేవారు కదా. ఇది ఓటు బ్యాంక్ కాదా? ఏం స్వార్థం ఆలోచన చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు. జీవో వస్తుంది, రాబోతుంది, క్యాబినెట్లో పెడుతున్నారని తెలిసి కూడా. అలాగే గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కూడా బోర్డు మీటింగ్లో పెట్టారు, ఇది ప్రభుత్వం దాన్ని సర్వే చేసింది, సర్వే చేస్తున్నారు, ప్రకటన పేపర్ యాడుగున వచ్చింది అని తెలిసి కూడా ఎందుకు స్పందించలేదు? ముందు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు వచ్చేది చేస్తున్నారు అంటే ఇప్పుడు సిమిలర్స్ అర్థమైందిగా. అంటే చంద్రబాబు గారు రాజకీయాలను ఎటువంటి వ్యక్తులైనా మేనేజ్ చేయగలుగుతారనేది అది అందరికి తెలిసిన విషయమే. అలాగే చంద్రబాబు గారు తను అనుకున్నది జరగాలని అక్కడ రాజధానిలో
మహమ్మద్ నజీర్ను మేనేజ్ చేశారు. ఇక్కడ జిల్లా కేంద్రం తరిగిపోతుందని రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మేనేజ్ చేశారు. ఇప్పుడు అర్థమైంది సిమిలర్స్ అంటే ఇద్దరికి తెలుసు ఇవి జరుగుతాయని, కానీ ప్రజలు మరొక్కసారి వ్యతిరేకత రాకుండా పెట్టేదానికి గేములు ఆడుతున్నారు అన్నమాట. 2 నాలుకల ధోరణి. దీన్ని అంటారు వెండిపోటు రాజకీయాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు.